భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. వసుదేవుని కారాగారంలోని చీకటి బావిలో పడవేయాలి. నేను 10 లెక్కించేలోగా ఆ దేవకి కృష్ణుని పిలిపించి నాకు అప్పగించడానికి అంగీకరించకపోతే వసుదేవుని విషనాగులు నిండిన ఆ చీకటి బావిలో పడవేయవలసి ఉంటుంది. తీసుకువెళ్ళండి, తన్ని తీసుకువెళ్ళండి. ఆజ్ఞ మహారాజా. బంధించండి. వద్దు, కనికరించండి. ఇంత అన్యాయం చేయొద్దు అగ్రజ. అగ్రజ వద్దు, అగ్రజ వద్దు, కనికరించండి. ఇంత అన్యాయం చేయొద్దు, కనికరించండి. కనికరించండి అగ్రజ. వారిని వదిలిపెట్టండి. అయితే సత్యం వచ్చించు, వచ్చించు. వద్దు అగ్రజ, వద్దు. దయ చూపించండి అగ్రజ. దయ దయ. సేనాపతి తీసుకుపోదండి. ఆజ్ఞ. వద్దు, వద్దు అగ్రజ, కనికరించండి అగ్రజ. నా ప్రాణాలు తీసుకోండి, వారిని వదిలిపెట్టండి. అగ్రజ, కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి. వద్దు, నీ ప్రాణాలు నాకు అవసరం లేదు. ఇతనిచ్చిన మాటలు తప్పాడు. ఇతను అపరాధి. తీసుకెళ్ళండి ఇతన్ని. నన్ను బ్రతికించుకోవడానికి వారు మాట ఇచ్చారు. వారు మాట నిలబెట్టుకోకపోతే నా ప్రాణాలు తీసుకోండి. ఆయన వదిలిపెట్టండి అగ్రజ, ఆయన వదిలిపెట్టండి. అయితే అంగీకరిస్తావా కృష్ణుడు నీ యొక్క పుత్రుడేనని? కాదు, కాదు, కాదు. అంగీకరిస్తావా కృష్ణుడు నీ పుత్రుడేనని? కాదు. అయితే అంగీకరించు. కాదు, కాదు, కాదు. ఆఖరిసారి అడుగుతున్నాను. అవును, కాదు, అవును, కాదు, అవును. కాదు, కాదు, కాదు. అయితే సరే, చను. అవును. నేను ఒప్పుకుంటున్నాను, నేను ఒప్పుకుంటున్నాను. కృష్ణుడు నా పుత్రుడే అగ్రజ. అయితే ఒప్పుకున్నావన్నమాట. చూస్తారే, కానివ్వండి. అయితే రా. విడిచిపెట్టండి. ఏమండి? అగ్రజ, ఇంత అన్యాయం చేయకండి. కాస్త కనికరించండి అగ్రజ. ఇప్పుడు నేను ఒప్పుకున్నాను కదా కృష్ణుడు నా పుత్రుడేనని. అదేగా తమకు కావలసింది. ఆయన్ని విడిచిపెట్టండి. కాదు, కేవలం ఆ నిజం మాకు తెలియడమే కాదు, అప్పుడు నీ పతి ఇచ్చిన మాట ప్రకారం ఆ కృష్ణుని మధురకు పిలిపించి స్వయంగా మాకు అప్పగించమని చెప్పు. వద్దగ్రజ, ఒక మాతను తన పుత్రునే బలిమ్మని కోరుతున్నారా? లోకంలో ఏ తల్లి ఇటువంటి మహాపాపం చేసుండదు.
అగ్రజ, దానికి బదులు నా ప్రాణాలు తీసుకోండి అగ్రజ, నా ప్రాణాలు తీసుకోండి. వద్దు, దానికి బదులుగా నీ ప్రాణాలు కాదు, నాకు కావాల్సింది నీ పతి ప్రాణాలు. అతను మాటను తప్పి మా చెంత నాటకం ఆడాడు. దొంగతనంగా మా శత్రువుని ఇక్కడి నుంచి రాత్రికి రాత్రి గోకులానికి తీసుకువెళ్లి దాచిపెట్టాడు. అందుకని నీ పతి మాటను నెరవేర్చడానికి ఈ దినమే అక్రూరునికి ఆదేశాన్ని ఇవ్వు. అతడు ఏ విధంగానైనా కృష్ణుని మాయ చేసి మధురకు తీసుకురావాలి, లేదా నీ పతిని బలి ఇవ్వు. అక్రూరుని ద్వారానా? అవును, అక్రూరుని ద్వారానే. ఎందుకంటే కేవలం అక్రూరుడు అడిగితేనే అతడు రాగలడు. మా గుప్తచారులు నాకు సరైన వార్తలు అందిస్తూ ఉంటారు. అక్రూరుడు గోకులం వెళ్లి ఎప్పుడు అతన్ని కలుస్తాడట. అందుకని అక్కడి వారందరూ అతనిని నమ్ముతారు. అక్కడి వారు అతన్ని విశ్వాసపాత్రుడుగా భావిస్తారు. కనుక అతని మీద అనుమానం కలగదు. మరి ఈ కార్యం సులభంగా జరిగిపోతుంది. వద్దు, వద్దు అగ్రజ, వద్దు. వద్దా? నేను 7 అంకెలు లెక్క పెట్టేలోగా నిర్ణయించుకో. నీకు భర్త కావాలా లేక పుత్రుడా? 1 2 3 ఆయన్ని విడిచిపెట్టండి. 4 వద్దు అగ్రజ, వద్దు, అన్యాయం చేయక అగ్రజ. 5 6 వద్దు అగ్రజ, వద్దు అగ్రజ. నాకు నా భర్తనివ్వు, నాకు నా భర్తనివ్వు. తీసుకో, నా పుత్రుణ్ణి తీసుకో, తీసుకో.